ఇక్కడ దేవాలయం అని వచ్చే ప్రతి భక్తుడు కూడా కష్టాలతో వస్తుంటారండి, నమ్మకంతో వస్తారు. ఎందుకు అనగా ఇక్కడ దేవాలయం ఉంది, ఇక్కడ మంచి జరిగింది కాబట్టి నలుగురు మంచి చెప్పారు. ఆ మంచి చెప్పడం వల్ల ఒక దేవాలయం వస్తే మంచి జరుగుతుంది. అలాగా వాళ్ళు మంచి జరగాలని ఉదయం పూట అభిషేకం సమయంలో 5 గంటల 10 నిమిషాలకు విశేష మహాసంకల్పం ఉంటుందండి. ఎందుకు ఆ సంకల్పం ఏంటంటే న్యాయబద్ధమైన కోరికలు, అంటే భక్తులు ఎలాగా స్వామిని అడగాలో తెలియదు కాబట్టి ఎలాగ అడగాలి అని వాళ్ళు చెప్పితే, ఆ సంకల్పం చెప్పితే ఆ స్వామి చెప్పడం వల్ల ఆ పని జరుగుతుందండి. సో ఇప్పుడు పుష్మండ దీపం చాలా మంది పెడుతున్నారండి, ఆ పెట్టే విధానం ఒకసారి చెప్పగలరు? ఇక్కడ కూష్మా దీపార్థన ఏంటంటే మనం ఇంట్లో ఎందుకు పెడతామంటే నరదృష్టి ఎక్కువ ఉండడం వల్ల పెడతాము. అటువంటి మనం మొదలుపెట్టే పనులు ఆటంకంలో రావడం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. దానికి పోవాలంటే ఏం చేయాలంటే స్వామివారికి అష్టమి రోజు అమావాస్య గుమ్మడికాయ దీపార్థన చేయడం వల్ల అదేంటంటే ఉప్పు, నవధాన్యాలు, నువ్వులు, ఆవల నూనె, గుమ్మడికాయ ఇవి ఏంటంటే విశేషమైనవి, అంటే దృష్టి పోవడానికి ఇవి ఆ పదార్థాలండి. దానిపై ఇలా చేయడం వల్ల ఆ దృష్టి పోతుంది, తర్వాత సకల కష్టాలు పోతాయి, బాధలు పోతాయి. గుమ్మడికాయ దీపం 8 నెలలు పెట్టమని చెప్తామండి.